వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం నాతో మీ ఏపీ మీడియా చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా జై భారత్ అని జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జేడి ఒక పార్టీని పెట్టడం జరిగింది. ఈ అంశం మీద ప్రజలు ఒక రకంగా విశేషమైన స్పందన వస్తుందని అందరు భావించారు. కానీ ఆ స్పందన అనేది చాలా తక్కువగా ఉంది. మరో పక్కన అర్ధరాత్రి స్వాతంత్ర ఉద్యమాలు వచ్చిన నేపథ్యంలో తన పార్టీ కూడాను అర్ధరాత్రి ప్రకటించి అందరిలోనూ చర్చకు దారి తీశారు జేడి లక్ష్మీనారాయణ. సార్ నమస్తే. నమస్కారం. సార్, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఓ పార్టీ స్థాపించారు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం అన్నట్టు ఎవరైతే తను నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడాను అర్ధరాత్రి రావాలని చెప్పి ఆయన వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. అర్ధరాత్రి పార్టీని ప్రకటించారు. ఓకే, అంటే యాక్చువల్ గా ఈ పార్టీని అంతకు ముందు ఎక్కడో సామర్లకోటలోనో ఎవరో పేరు ద్వారా ఏదో సంథింగ్ లైక్ దట్ ఉంది. ఆయన స్థాపించిన దాన్ని టేకప్ చేసినట్లున్నాడు. నేను చదివింది కరెక్ట్ అయితే. బట్ జై భారత్ అనేటువంటి ఒక పార్టీని పెట్టడం ఆయనకు ఆ హక్కు, తప్పేం కాదు. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందా లేదా, ఆయన ఎజెండా ఏమిటి, ఆయన ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాడు అనేది చూడాలి. ఇక్కడ కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. అదేమిటంటే, ఇదే లక్ష్మీనారాయణ గారు జగన్ గారి మీద కేసులు వచ్చినప్పుడు ఆ తర్వాత కానీ ఆయన ఎక్కడికి వెళితే అక్కడ, ఏ ఊరు వెళితే ఆ ఊర్లో పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ వారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతాలు సత్కారాలు చేసి వాటన్నిటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీటన్నిటిలోనూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆయనంత నీతిమంతుడు లేడు, ఆయనంత నిజాయితీ పరుడు లేడు, చాలా గొప్ప వ్యక్తి అని ప్రచారం చేశారు. అయితే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఈ రోజు ఒకే మాట చెప్పాను. ఆయన నీతి నిజాయితీలతో నాకు నిమిత్తం లేదు. అది దాని గురించి నేను ఆ జోలికి పోట్లా. కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం అవటానికి, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రాకుండా పోవటానికి సోనియా గాంధీ, చంద్రబాబుతో పాటు లక్ష్మీనారాయణ గారు కూడా బాధ్యులే. వివి లక్ష్మీనారాయణ గారు కూడా, సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు కూడా బాధ్యులే అని నేను నమ్ముతున్నా. దానికి కారణం ఏంటంటే, ఈ సోనియా గాంధీ డైరెక్షన్, చంద్రబాబు సూచనల మేరకు ఈయన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేశారు, పిచ్చి కేసులన్నీ పెట్టి. దాంతో ఏమైంది, మనకి అక్కడ రేపల్లె, చీరాల, బాపట్ల ప్రాంతంలో 13,000 ఎకరాలు సేకరించింది కూడా గత 10 ఏళ్లుగా వృధాగా పడి ఉంది. అదే గనక ఆయన అట్లాంటి నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేయకుండా, అక్కడ పరిశ్రమలకు ఆటంకం కలిగించకుండా ఉన్నట్లయితే ఈ రోజున అక్కడ మరో శ్రీ సిటీ డెవలప్ అయ్యింది. శ్రీ సిటీ ఎంత గొప్పగా ఉందో రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ చేసింది, అందరూ చూసి రావాలని నేను చెప్తుంటాను. అలా మరో శ్రీ సిటీ డెవలప్ అయితే ఇక్కడ బోల్డ్ పరిశ్రమలు వచ్చేవి. అవేమీ రాకుండా పోయాయన్నది నా స్పష్టమైన అభిప్రాయం. ఆ రోజు అదే అభిప్రాయపడ్డాను, ఇప్పుడు కూడా అదే అభిప్రాయపడ్డా. ఏమిటంటే, పరిశ్రమలు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, ఎగ్గొట్టి బ్యాంకు లోన్లు ఎగ్గొట్టే వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ ద్వారా పరిశ్రమలు పెట్టకపోతే అరెస్ట్ చేయండి అనేది నా అభిప్రాయం. సరే, అది ఒక ఆస్పెక్ట్, అది వదిలేసేయండి. ఇప్పుడు అప్పట్లో అంత గొప్పగా ప్రచారం చేసిన ఈ లక్ష్మీనారాయణ గారికి అంత గొప్పగా ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళు ఇవాళ ఒక్క వార్త ఇస్తున్నాయండి, ఇంత బుక్ ఇచ్చారండి. మీరు నమ్మండి, నేనైతే ఆశ్చర్యపోయాను. ఇంత బుక్ ఇచ్చి చాలన్నట్టుగా సరిపెట్టారు. అక్కడితో ఆగట్లా. టీడీపీ వాళ్ళు కొంతమంది మిత్రులు నాకు వాకింగ్ లో కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ చెప్పారు. జగన్ గారే పెట్టించాడంట లక్ష్మీనారాయణ గారిని. ఎంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారుతున్నారంటే, ఆ పార్టీ అభిమానులనండి కొంతమంది ఏ చిన్న పరిణామం జరిగినా అది దానివల్ల తమకు నష్టం జరుగుతుంటే అనుకుంటే వెంటనే జగన్ గారి మీద, వైసీపీ వారి మీద పడి ఆరోపణ చేయటం, ఇంకోటి చేయటం చేస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, లక్ష్మీనారాయణ గారికి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఏం జరుగుతోంది, ఏది నిజంగా. మొన్న అక్కడ పలాస వెళ్ళి ఆయన మంచిగా మాట్లాడాడు. ఇది గొప్ప విషయం, ఈ కిడ్నీ సెంటర్, ఈ వాటర్ స్కీమ్ తీసుకురావటం తప్పేం కాదు. ఆయన అదే విధంగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఏమేమి చేస్తే ఎట్లా బాగుంది, ఇంకేమేమి చేయాలో చెబుతూ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే ప్రక్రియ వరకే పరిమితమై ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో, రాజకీయ వాతావరణంలో లక్ష్మీనారాయణ గారు సఫలం అవుతారా అన్నది సందేహం.
దానికి ఉదాహరణ ఆయన ఇంతకాలం నమ్మినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారే ప్లేట్ ఫిరాయించి జగన్ ఆయన మీద వ్యతిరేక ప్రచారం చేయటం, ఆయన మీద ఆయనకి అసలు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో కింద వార్త రాయడం. పారేయటం. అదే ఇప్పుడు ఉదాహరణకి చివరికి తెలుగుదేశంలో చిన్న చిన్న నాయకులు, అసలు ఎవడు గుర్తుపట్టని నాయకులు స్టేట్మెంట్లు కూడా మీరు ఈ మధ్యకాలంలో చూడండి, ఈనాడులో ఫస్ట్ పేజ్ లో పరుస్తున్నారు. మరి లక్ష్మీనారాయణ గారికి ఎందుకు ఇవ్వట్లేదండి? లక్ష్మీనారాయణ గారు అక్కడ పలాస వెళ్ళి ఇది మంచి పని జరిగింది, కిడ్నీ బాధితులకి ఎప్పుడూ లేనంత గొప్ప కృషి జరిగిందని నేను చెప్తే కనీసం ఒక్క లైన్ రాయలేదే. సో ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు లేరన్న సంగతి ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి అర్థం అవ్వాలి. ఎవరు తనను వాడుకుని వదిలేశారన్న సంగతి కూడా ఆయనకి అర్థం అవ్వాలి. అయితే ఆయన వల్ల ఓట్లు చేరుతాయనో ఓట్లు కలుస్తాయనో నేనైతే ప్రత్యేకించి అనుకోవటం లేదు. కేవలం ఆయన ఆత్మసంతృప్తి కోసం పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు, పార్టీని నడుపుకోవడం అంతకంటే తప్పు కాదు. కానీ ఆ పార్టీ విజయవంతం అవుద్దా అనేది ఆయనకి కూడా తెలిసే, ఆయనకి కూడా అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే ఎంతకాలం ఆయన ఆయన ఎవరినైతే నమ్మాడో, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసి ఆయన ఒక మహాపురుషుల్లాగా, ఒక మహా గొప్ప నిజాయితీ పరుడులాగా ఫోకస్ చేసి చివరికి ఇప్పుడు ఆయన్ని నట్టాట ముంచారన్న సంగతి ఆయనకి అర్థం కావాలి. అప్పుడేమో అంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఇప్పుడు ఇంత చిన్న ముక్క ఇస్తారా? ఆయన ఇంత పెద్ద పార్టీ పెట్టుకున్నారని ఆయన చెప్తే కనీసం చిన్న ముక్క కూడా ఇవ్వలేదంటే ఆయన భవిష్యత్తులో ఇంకెంత పోరాడాల్సి ఉంటుంది, వీళ్ళందరి నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్ని దోషణలకు తట్టుకోవాల్సి వస్తుందో ఆయన ఆలోచించుకోవాలన్నది నా అభిప్రాయం. సార్, జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్ష వాలంటీర్లు కూడా ఆయన అభినందించారు. అవును, అది తప్పేం కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు చెప్పడం తప్పు కాదు, అలాగే ప్రభుత్వంలో ఉన్న మంచిని చెప్పడం తప్పు కాదు. సో ఆయన రోలు వాస్తవాలకు అనుగుణంగా పరిమితమైతే బాగుండేది. ఉదాహరణకి నాకు బాగా గుర్తు, జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా సంస్థ పెట్టడానికి ముందు ఐఏఎస్ రిజైన్ చేయడానికి సన్నాద్ధం అవుతుంటే మాబోటి వాళ్ళం వద్దని చెప్పాం. వద్దు సార్, మీతో అవ్వదు, మీకు ఇబ్బంది వస్తుంది, దానివల్ల పెద్ద ప్రయోజనం కలగదు, మీరు సర్వీస్లో ఉంటేనే ఎక్కువ మందికి ఉపయోగపడతారు, దానివల్ల సమాజానికి కొంత మేలు జరుగుద్దంటే ఆయన ఒప్పుకోలే. లేదు నేను లోక్సత్తా సంస్థను స్థాపించి పార్టీ పెడతాను ఏదని అన్నాడు. సరే, ఆయన కొంతకాలం పాటు ఒక్క సంస్థగా స్వచ్ఛంద సంస్థగానే నడిపినప్పుడు కాస్త ఇమేజ్ పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు అంటే ఆయన శక్తి సరిపోలా. ముందు జనాన్ని మోటివేట్ చేయాలి, జనంలో మార్పు చేసిన తర్వాత అప్పుడు సాధ్యం అవుద్ది. అదేమి కానప్పుడు ఇప్పుడు ఇష్యూస్, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇష్యూస్ మీద నడుస్తూ ఉంటాయి. అంటే దానికి ఏం హేతుబద్ధత ఉండదు, ఎమోషన్స్ కి హేతుబద్ధత ఉండదు. ఎందుకు ఓటేశారన్న దానికి అర్థం ఉండదు. ఒక్కోసారి అరే ఈయన గెలవడం ఏంటని అనుకుంటాం మనం, ఒక్కోసారి గెలుస్తుంటారు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో అట్లాగే జయప్రకాష్ నారాయణ గారు తర్వాత ఎట్టగొట్ట తనొక్కడు ఎమ్మెల్యే గెలవగలిగాడు. ఆ తర్వాత తెలుగుదేశం సహకరిస్తుంది అనుకుని మల్కాజ్గిరి టికెట్ ఇస్తుందేమో అని ఆశించాడు, కానీ అది రాకపోతే అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. సో ఆ తర్వాత కాస్త మొత్తం విషయం అంతా అర్థమైనట్లుంది. మనం అంత పెద్ద పదం వాడకూడదు, కానీ జ్ఞానోదయం అంటారా లేకపోతే వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారో తెలియదు, కానీ బట్ ఇప్పుడు ఆ పార్టీ పరంగా కానీ ఇతరత్ర కానీ ఆ స్థాయిలో పనిచేయకుండా తను ఏదో యూట్యూబ్లో మాట్లాడతా మంచి చెడు రెండు విశ్లేషించుకుంటా ఆయన నడుస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. యాజ్నిది అయితే లోక్సత్తా పార్టీని ఇప్పుడు ఆయన పెద్దగా నడుపుతున్నట్టుగా లేరు కదా. అట్లాగే లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన ఒక విశ్లేషకుడుగానో లేకపోతే సమాజ హితవు కోరేవాడిగానో ఉండి పరిమితమైతే సరిపోయేదేమో. ఎందుకంటే ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో అంత తేలిక కాదు సక్సెస్ అవటం అనేది. బట్ ముందు ప్రతి ఒక్కరిలోనూ మార్పు తీసుకురాగలిగినప్పుడే అది సాధ్యం అవుద్ది. అంత తప్పితే పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. సార్, జగన్ గారి కేసులు ఏదైతే వ్యతిరేకంగా పనిచేయబట్టి అప్పట్లో వెల్లో మీడియా అంతా మద్దతు ఇచ్చింది. పార్టీ పెడతానని ఎడిటర్లతో వాళ్ళతో మాట్లాడితే ఆఫ్ ద రికార్డు ఒక ఈనాడు సంథింగ్ ఒక పేపర్ ఆయన అన్నాడంట, చంద్రబాబుతో కలిసి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలాంటి పనులు తొగ్గులకు పనులు చేస్తున్నాడు అన్నాడంట. అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. అంత ముందేమో అసలు అంత గొప్పవాడు లేడు అన్నారు, ఇప్పుడు తొగ్గులకు అయిపోయాడా? చెప్పాను కదా, నాతో చంద్రబాబుతో కలిసి పనిచేయొచ్చు కానీ కాదు, నాతో కూడా
చివరికి డబ్బులు తీసుకుని పెడుతున్నాడు అని కూడా తెలుగుదేశం వాళ్ళు ఆరోపించేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. అవునండి. అంటే వాళ్ళు ఎంత కక్షతోటి ఉన్నారో అర్థం అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను జేడి లక్ష్మీనారాయణ పార్టీ ఏదైతే పెట్టడం అనేది స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా సాధ్యమే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక విజ్ఞత ఉన్న మేధావిగా ఉన్న జేడి లక్ష్మీనారాయణ ఈ పార్టీ రాజకీయాల్లో ఏ మేరకు కూడా రాణిస్తారనేది కొద్ది రోజుల్లో చూసే అంశంగా కూడాను కొమ్మినేని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ పరంగా సక్సెస్ అనేది పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో గాని ప్రతిపక్షాల్లో గాని ఉన్న సమస్యలు, అలాగే వారి చెప్పే మాటల్లో యథార్థం ఎంత అనేది కూడాను ఇటువంటి మేధావులు బయటకు వచ్చి చెప్తే బాగుంటుందని కూడాను చెప్తున్నారు కొమ్మినేని.